ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు ఒక గురి కలిగి జీవించాలి. ఆ గురి వద్దకి పరిగెట్టాలి. గురి కలిగి పరిగెట్టేటువంటి వ్యక్తికి ఎన్ని శ్రమలు, ఎన్ని విమర్శలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే త్రొట్టిల్లరు, కోల్పోరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి. అన్నీ కూడా మరి లోకం ఏదో తీర్పు తీరుస్తూ ఉంటుంటుంది, విమర్శిస్తూ ఉంటుంటుంది. మనం చేసేది తప్పు అని ఉంటుండొచ్చు, మనం చేస్తే ఇలాగా మనం చేసేది అందరికీ నచ్చాలనే రూల్ లేదు ప్రియులారా. విమర్శిస్తూనే ఉంటుంటారు. కానీ మన గురి దేవుడై ఉండాలి. గురి ఎద్దుగా పరిగెడుతూ ఉండాలి. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు ఏదొచ్చినా కానీ మన గురి ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలి. దేవుని నామ మహిమార్థంగా జీవించాలి. ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. క్రైస్తవులను ఈరోజు అనగదొక్కడానికి సైతానుగాడు విమర్శ అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుంటున్నాడు. విమర్శలను మనం ఎప్పుడు కూడా పట్టించుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎదగదు. విమర్శకులను పట్టించుకునేటువంటి వారు వీడియోలు చూస్తే ప్రియులరా, మీ జీవితంలో ఆధ్యాత్మికంగా మీరు ఎప్పటికీ ఎదగరు. ఒక తండ్రి కొడుకు మరి ఒక గాడిని తీసుకొని బజార్కి వెళ్ళారంట. ఒక గాడిని తీసుకుని వెళ్తూ ఉన్నారంట. తండ్రి ఏమో గాడిదపై కూర్చున్నాడు. కొంత దూరం అలా వెళ్ళేసరికి కొంతమంది ఎదురయ్యన్నారంట. అసలు బుద్ధి ఉన్నదా నీకు? ఇంత పెద్దవాడు అయ్యిండి నువ్వు గాడిద ఎక్కుతావా? చిన్నపిల్లని నడిపిస్తున్నావా? బుద్ధిహీనత కాదు ఇదంతాను. నువ్వు పెద్దోడు గాడిద ఎక్కుతావా? చిన్నపిల్లని గాడిద మీద నడిపిస్తావా అని చెప్పి అనంటే పిల్లలు గమనించాలి. అప్పుడు తండ్రి గారు నడుస్తూ కొడుకుని గాడిదపై ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది ఎదురయ్యారు. ఎదుగుని కొడుకు అయి ఉన్నావు, ఎదుగుడుకుని కొడుకు అయ్యిండు కూడా నీకు బుద్ధి లేదా? నీ తండ్రిని నడిపిస్తావా? నువ్వు గాడి దిగుతావా అని చెప్పి తిట్టారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే అందరూ ఇలా తిడుతున్నారని చెప్పి ఇద్దరూ కలిసి గాడిద మీద ఎక్కారంట. గమనించాలి. మళ్ళీ కొంతమంది ఎదురయ్యాక ఎంత క్రూరము, ఎంత దారుణం. ఇద్దరు ఒక్క గాడిదపై ఎక్కుతారా అని చెప్పి తిట్టారంట, విమర్శించారంట. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరు వచ్చినా తిట్టారు, ఇద్దరు వచ్చినా తిట్టారు. ఇట్లాగా కాదు అని చెప్పేసేసి ఆయన చివరికి ఆ గాడిదను మోసుకెళ్ళటం మొదలు పెట్టారంట. గాడిద మనల్ని మోయటం కాదు, మనమే గాడిదను మోసుకుని వెళ్దాం అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారంటే గాడిదను మోసుకుని వెళ్తాం మొదలు పెట్టారంట. గమనించాలి. అలా వెళ్తున్నటువంటి సమయంలో అసలు బుద్ధి ఉన్నదా మీకు? గాడిదని మీరు మోయటం ఏంటి? మిమ్మల్ని గాడిద మోయాలి కదా అని చెప్పి మరలా అనేక మంది అన్నారంట. ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడే ఒక కర్ర ఉంటే తీసుకుని దాన్ని చితక బాధటం మొదలు పెట్టారంట. అది ఆ బాధలకు తట్టుకోలేక చనిపోయిందంట. వీళ్ళు గమనించాలి. మనం కూడా అస్తమానం ఇతరుల యొక్క అభిప్రాయాలను బట్టి, ఇతరుల యొక్క ఆలోచనలను బట్టి, ఇతరుల యొక్క విమర్శలను బట్టి మన గురి గమ్యాన్ని తప్పించుకుంటాం. మనం నడుచుకోము అన్నమాట. వీళ్ళు గమనించాలి. కాబట్టి మనల్ని విమర్శించే వారి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. తప్పకుండా మనకి మార్గదర్శకమైనటువంటి సలహాలు, సూచనలు పెద్దల నుంచి మనం తీసుకోవాలి. మానవుల్ని సంతోష పెట్టవలనని చెప్పేసి ఊహించక దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి పనులు మనం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారికి పౌలు గారు ఎలాగైతే గురి ఎద్దుగా పరిగెడుతూ ఉన్నాడో, సమస్తం పెంటగా ఎంచుకున్నాడో, ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం కూడా సమస్తాన్ని పెంటగా ఎంచుకొని గురి యొద్దకే, ప్రభు వైపే చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. అటువంటి భాగ్యం ఈ మాటలు వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.